అక్కడే నిండుకుండల ఫామ్ పాండ్. దాని చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు, పాండ్లో పెరుగుతున్న చేపలు. కాస్త దూరంలో పందిర్లకు వేలాడుతున్న బీర, సొర వంటి తీగజాతి కాయగూరలు. ఇంకోవైపు విరగ కాసిన టమాటాలు. మరోవైపు పరిమళాలు పంచుతున్న చామంతి పూలు. దూరంగా పెరుగుతున్న పశుగ్రాసం. దానిని పశువులకు వేస్తున్న రైతులు. అటుపక్కనే నాటుకోళ్ల పెంపకం. ఇదంతా కేవలం ఒకే ఒక్క ఎకరంలో జరుగుతున్న కొత్త వ్యవసాయ విధానం. అదే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. ఏడాదంతా రైతులకు ఆదాయం తెచ్చే పర్యావరణ హిత సేద్యం. పాత పద్ధతుల్లో పంటలు పండిస్తూ సరైన దిగుబడి లేక నష్టపోతున్న రైతులను లాభసాటి వ్యవసాయం వైపు మళ్లించే కొత్త విధానమే సమీకృత వ్యవసాయ పద్ధతి. నాబార్డ్, ఎన్టీపీసీ సహకారంతో షార్ప్ సంస్థ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో 7 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేసిన తొలి ఐఎఫ్ఎస్ ప్రాజెక్ట్ ఇది. 1 ఎకరంలో సాధారణ పంటలతో పాటు చేపలు, పశువులు, కోళ్ల పెంపకం, పూల సాగు ద్వారా రైతులకు ఏడాదంతా ఆదాయం వచ్చే పర్యావరణ హిత సేద్యమే సమీకృత వ్యవసాయం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఎలా అమలు చేశారు? మేము అంతకుముందు వరి పంట వేసేవాళ్ళం. వరి పంట వేస్తే మాకు సంవత్సరానికి 40-50 వేల ఆదాయం వచ్చేది అంతకుముందు. ఆ ఆదాయం వల్ల మేము మళ్ళీ పెట్టుబడి పెట్టలేకపోయాము. నాకు 3 అమ్మాయిలు, ఈ పిల్లలను చదివేయలేకపోయాము. ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి కూడా మాకు ఈ వరి పంట వల్ల ఏం ఆదాయం మిగలడం లేదు. నేను ఇంతకుముందు వరి, పత్తి, మక్క అలాంటివి వేసేటోని. దాంతో ప్రాఫిట్ అనేది తక్కువ వచ్చేది. దాంతో నాకు నాబార్డు సంస్థ వాళ్ళు, నాబార్డు, ఎన్టీపీసీ, షార్ప్ సంస్థ వాళ్ళ నుండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి ఒక స్కీమ్ నాకు ఇచ్చారు. ఆ స్కీమ్ నుండి నేను 8 రకాల ఐటమ్స్, అంటే 8 రకాల పద్ధతులను నేను చేసి 1 ఎకరం భూమిలో చేశాను ఇప్పుడు. దాంతో నాకు కొంచెం లాభంగా అనిపించింది. 2 ఎకరాలు మన పొలం చేసేది. పొలం చేస్తే ఎంత వచ్చేది? పెట్టుబడి పోను 10 నుంచి 15 వేలు ఎకరాన మిగిలేది. एनटीपीसी सीएसआर के तहत ह्यूमन डेवलपमेंट पैरामीटर्स को फोकस कर रहा है, जिसमें कि सस्टेनेबल बेसिस में ह्यूमन डेवलपमेंट हो, इस पे ध्यान देता है। इसके तहत हम जो है एजुकेशन, हेल्थ, इंफ्रास्ट्रक्चर और बहुत सारे जैसे फार्मिंग सस्टेनेबल वे में भी हम लोग आसपास के लोगों को मदद करते हैं। हम एक न्यू इनिशिएटिव लिए हैं जो कि इंटीग्रेटेड फार्मिंग मेथड है। इसके नाबार्ड के सौजन्य से, नाबार्ड के एसोसिएशन से हम जो है 20 पुअर मार्जिनल फार्मर्स को चुने हैं हमारे प्रोजेक्ट अफेक्टेड विलेजेस से। और इसमें जो है हम लोग जिनके पास 1 से 2-2.5 एकड़ है, उस ज़मीन में ज़्यादा से ज़्यादा पैदावार हो और ज़्यादा से ज़्यादा सस्टेनेबल वे में वो फार्मिंग कर सके और उनका इनकम बढ़ा सके, इस पे हम लोग असिस्ट कर रहे हैं। నాబార్డు, ఎన్టీపీసీ ఆర్థిక సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ కింద పెద్దపల్లి జిల్లా 3 మండలాలైనటువంటి కమాన్పూర్, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని 7 గ్రామాలలో 20 మంది రైతులతోటి సమీకృత వ్యవసాయ విధానం అనేది 2023 సంవత్సరంలో మాకు శాంక్షన్ కావడం జరిగింది. ఈ సమీకృత వ్యవసాయ పద్ధతిలో రైతులకు 8 రకాలైన పనులను చేయడం జరిగింది. ఇందులో భాగంగా చేపల గుంత, పందిరి కూరగాయలు, తర్వాత పూల సాగు, పాడి గేదె, మేకలు, కోళ్ళు, గడ్డి పెంపకం, ఎరువు గుంత, ఈ 8 రకాల పనులు 1 ఎకరంలోనే రైతులకు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఎంపిక చేసిన రైతులకు షార్ప్ సంస్థ ఐఎఫ్ఎస్ సాగు విధానంపై నిపుణులతో శిక్షణ ఇచ్చి వివిధ ప్రాంతాల్లో విజయవంతమైన సాగు పద్ధతులపై అధ్యయనం కోసం క్షేత్ర పర్యటనలకు తీసుకుని వెళ్లి ప్రాజెక్ట్ మీద సంపూర్ణ అవగాహన కలిగించారు. కన్నాల క్లస్టర్లోని 5 గ్రామాల్లో ఎకో ఫారం పాండ్స్ నిర్మించారు. కుంట చుట్టూ గడ్ల మీద పండ్లు, కూరగాయల మొక్కలు నాటారు. విశాలమైన ఫారం పాండ్లు చేపల పెంపకానికి అనుకూలంగా ఉండడం వల్ల ఒక్కొక్క పాండ్లో సుమారు 1000 నుంచి 1500 చేప పిల్లలను విడిచారు. పెరిగిన చేపలను విక్రయించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. మాకు దాదాపుగా
ఈ చేపల చెరువు వల్ల 1,50,000 ఆదాయం వచ్చింది. ఒక 1500 చేప పిల్ల పోసిన దానిలో అందులో ఒక 200 పోయినా కానీ ఇంకో 1200 ఉంటుంది. ఇప్పుడు అరకిలో అయినాయి. ఇప్పుడు అవి అమ్మినా కానీ ఓ 40-50 వేలు వస్తాయి. ఐఎఫ్ఎస్ ప్రాజెక్టులో తీగజాతి కూరగాయల పెంపకానికి పందిర్ల కోసం స్టోన్ పిల్లర్లు, జిఐ వైర్లు, డ్రిప్ పరికరాలు అందజేశారు. దీనివల్ల నాణ్యమైన కూరగాయల దిగుబడి పెరిగి రైతులకు లాభాలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు రైతులు కూరగాయల అమ్మకాలు చేపట్టి మెరుగైన ఆదాయం పొందుతున్నారు. మాకు కూరగాయల పందిరి ద్వారా ఇప్పటి వరకు డైలీ ఇన్కమ్ అంటే 5 నుంచి 600 డైలీ ఓన్లీ కాయగూరల పందిరి ద్వారానే రావడం జరుగుతుంది. కూరగాయలతో పాటు పూల సాగు కోసం ఆర్థిక సహాయం చేశారు. వారానికి ఒకసారి 20 కిలోల వరకు విక్రయిస్తూ 2,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. పంటలతో పాటు పశుపోషణకు గేదెలనిచ్చారు. సంరక్షణ కోసం రైతులు తమ ఇంటి వెనుక భాగంలో పశువుల కొట్టం ఏర్పాటు చేసుకున్నారు. రోజు 4 నుంచి 5 లీటర్ల వరకు పాలను విక్రయిస్తూ రోజుకు 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. బర్రెకు రోజు 5 లీటర్ల పాలు ఇస్తుంది. నెలకు మాకు 8 నుండి 9 వేలు వస్తాయి. అట్లా 8 నెలలు బర్రె పాలు ఇస్తుంది. అప్పుడు ఎకరంలో సంవత్సరానికి 15,000 లాభం వచ్చింది. ఇప్పుడు ఒక బర్రె వల్ల 15,000 ఆదాయం నెలకు వస్తుంది. రైతులకు మేకలను 21 దేశీ కోళ్లను ఇచ్చారు. వీటి పెంపకానికి రైతులు చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటి వల్ల కూడా కొంత ఆదాయం వస్తోంది. మేకలు 6 నెలలకు ఒక్కసారి అమ్మడం జరుగుతుంది. ఈ మేకల వల్ల కూడా మాకు ఆదాయం 6 నెలలకు 20,000 ఆదాయం వస్తుంది. కోళ్ళ వల్ల కూడా 6 నెలలకు 5,000 ఆదాయం వస్తుంది. పశుపోషణ కోసం రైతులు పశుగ్రాసం సాగు చేస్తున్నారు. ఈ గడ్డిని పశువులకు ఆహారంగా ఇవ్వడం వల్ల పాల దిగుబడి పెరిగింది. 10 మంది రైతులకు సహజ ఎరువుల కోసం కంపోస్ట్ పిట్లు, జీవామృతం తయారీకి సహకరించారు. వీటి వల్ల పంటలకు ప్రకృతి ఎరువులు అందుతున్నాయి. ఆర్గానిక్ సాగు వల్ల పంటలకు డిమాండ్ పెరిగింది. గతంలో కన్నా మాకు ఇప్పుడు 4 రెట్ల ఆదాయం అధికంగా లభించింది. ఇది నాబార్డు ఎన్టీపీసీ షార్ప్ సంస్థ వారు చేసిన ఆర్థిక సహాయానికి మేము రుణపడి ఉంటున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంతో పోల్చుకుంటే ఒక ఎకరంలో నాకు 10,000 ఆదాయం వచ్చేది. ఇవన్నీ పనులు పెట్టడం వల్ల నాకు ఇప్పుడు వచ్చేసి ఒక బర్రెకే నెలకు వచ్చేసి 8,000 ఆదాయం వస్తుంది. ఇంకా మేకలకు ఆదాయం రాలే, ఫిష్ పండుకు ఆదాయం రాలే. ఇవన్నీ ఆదాయం పోల్చుకుంటే వచ్చేసి ఒక 4-5 అంతులు లాభం వచ్చే విధంగానే కనబడుతుంది. ఈ పద్ధతుల ద్వారా నాకు ఇంతకుముందు చేసిన దానికంటే ఇప్పుడు ఒక 2-3 విధాలుగా నాకు ఎక్కువ లాభం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉన్నది. అంతకుముందు ఇప్పటికి చూసుకుని నాకు ఒక 20-30 వేలు ఎక్కువ లాభం రావడం జరిగింది. బర్రె వచ్చారు. బర్రె నుంచి ఒక 10 నుంచి 15 వేలు ఆదాయం వస్తుంది. ఇంతకుముందు పందిరి కూరగాయలు దానికి బీరౌండ్ సోరా వేసాను. దానికి ఒక 7-8 వేలు ఆదాయం వచ్చింది. ఈ ప్లేస్లో ఇంతకుముందు మన బంతి వేసాను. బంతిలో ఒక 7-8 వేలు వచ్చాయి. ఈ సమీకృత వ్యవసాయ పద్ధతి ద్వారా మా 20 మంది రైతులు చేసుకున్నటువంటి తక్కువ విస్తీర్ణంలో తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభం పొందే విధంగా ఉన్నది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా దీన్ని గ్రహించి మాకు కూడా ఈ పద్ధతిలో చేస్తే బాగుంటుందని చెప్పి మా షార్ప్ సంస్థ వారిని కూడా కోరడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రతి రైతు ఏడాదికి 1 ఎకరానికి 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. సమీకృత వ్యవసాయం విధానం పర్యావరణాన్ని కాపాడుతూ ఆర్థికంగా, సామాజికంగా భవిష్యత్ తరాలకు వనరులను సంరక్షిస్తూ ఆహార ఉత్పత్తిని కొనసాగించడానికి ఉపయోగపడుతోంది. రైతుల జీవనోపాధులు మెరుగుపడడమే కాక వ్యక్తిగత ఆహార భద్రత పెరిగింది.